కార్తీక దీపం 2 ఈ రోజుటి సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజైతే చాలా వరకైతే బాగాలేదు నాకు. కాబట్టి అయితే ఆలస్యం అయింది ఏమనుకోబాకండి. కానీ బాగాలేకపోయినా మీకోసం అయితే చేస్తున్నాను. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే కా అంటే జోష్నకి పారిజాతం చెప్పిన విధంగానే శివనారాయణ దగ్గరికి వచ్చి అంటే కొత్త బిస్కెట్ అయితే ఇయిపోయిద్ది. శివనారాయణకైతే ఎన్నో బిస్కెట్‌లు అయిపోయిద్ది. ఆ బిస్కెట్‌లు ఏందంటే ఇప్పుడు మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దశరథ సంతోషంగా ఉన్నాడు. సుమిత్ర సంతోషంగా ఉంది. అందరూ కలిసిపోయారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ మన కుటుంబం ఏంది అంటాడు శివనారాయణ. కాదు కాదు. అదే మీ కుటుంబంలో అంటాడు అప్పుడు శివనారాయణ. అప్పుడు జోష్ పారిజాతం చెప్పిద్ది. మీ కుటుంబంలో ఇప్పుడు అందరూ బానే ఉన్నారు గానీ జోష్న ఒక్కటే బాగాలేదు. ఎందుకు బాగాలేదని అడుగుతాడు. అదే ఇప్పుడు ఇంట్లో పడుకొని ఏడుస్తా కూర్చుంది. నేనే బతిమిలాడి నచ్చజెప్పి నేను మీ తాతయ్యని అడుగుతాను. నీకు కావాల్సిందేదో అని చెప్పి వచ్చాను అని చెప్పిద్ది పారిజాతం అయితే. అప్పుడు శివనారాయణ అడుగుతాడు. ఏం కావాలంటే అంతలావని ఏడ్చేటట్టు ఏదో పెద్ద ప్లాన్ చేసి ఉండిద్ది అనుకుంటాడు మనసులో మాత్రం. అప్పుడు పారిజాతం ఉండిద్ది. అదే అదే సి సి అది సీఈఓ సీఈఓ నసుగుతావేంది కరెక్ట్‌గా చెప్పు అంటాడు శివనారాయణ. అదే సీఈఓ పదవి కావాలంట. దానికోసం అయితే చాలా బాధపడుతుంది అని అయితే చెప్పిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు. అవునవును. సీఈఓ పదవే గావాలి. అంతకంటే ముందు అసల పనుకొని ఏడ్చే అమ్మాయి నీ మీద నమ్మకం లేక మళ్ళా వెంట ఎందుకొచ్చిందో నాకర్థం కావట్లేదే అంటాడు. అప్పుడు పారిజాతం అనిద్ది. వెంట రావటం ఏందండి? ఇక్కడెక్కడుంది? మీరు పిలుస్తారేంది? ఇక్కడ లేకపోతే అనిద్ది పారిజాతం అయితే. అప్పుడు శివనారాయణ అంటాడు. ఏయ్ జోష్న ఇట్రా అంటాడు. అప్పుడు పారిజాతం అనిద్ది. ఎక్కడో పనుకున్న అమ్మాయి ఇక్కడ పిలుస్తారేందండి అనిద్ది. అప్పుడు ప అప్పుడు శివనారాయణ పిలుస్తాడు. అప్పుడు జోష్న వచ్చిద్ది. జ్యోత్స్నాని చూసైతే పారిజాతం అయితే పొంగిపోతుండిద్ది కోపం పైనుంచి కింద దాకా మొత్తం కోపం అయితే వేరే రేంజ్ లో అయితే వచ్చింది ఇంకా పారిజాతానికైతే. ఇంకప్పుడు శివనారాయణ అడుగుతాడు. ఏమి నీకు ఇప్పుడు టీఓ పోస్ట్ కావాలా? ఇప్పుడు నేను చెప్పింది విని ముందల నువ్వు పెళ్లి చేసుకొని తర్వాత సీఎం పదవికి తర్వాత రాజీనామా చెయ్యి అనేది చెప్తాడు. ఇంకప్పుడైతే వీళ్ళిద్దరికైతే మంచి ఫ్లాష్ బ్యాక్ అటు ఇటు పడిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది. ఏమనిద్దంటే పెళ్లికి సీఈఓ పదవికి సంబంధం ఏందండి? పెళ్లి చేసుకొనైనా చేసుకోవచ్చు కదా సీఈఓ అనిద్ది. నువ్వు ముందల నోరుమూయ్ అంటాడు శివనారాయణ అయితే. ఇంకప్పుడైతే ఇద్దరైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు శివనారాయణ చెప్తాడు పారిజాతానికి. డోర్ కొంచెం ముందలకి దగ్గరికి వెళ్ళు అనిద్ది అని చెప్తాడు. ఇప్పుడు పారిజాతం చెప్పిద్ది. అప్పుడు పారిజాతం సరేనండి అని డోర్ గబక్కన లాగేసి అయితే వెళ్ళిపోయిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే దీప, కార్తీక్ దగ్గరికి ఇంటికి అయితే తీసుకెళ్తారు. అప్పుడే కార్తీక్ అయితే గబగబా రెడీ అవుతా ఉంటాడు. అప్పుడే దీప డల్ గా వచ్చి అదే టిఫిన్ ఇచ్చి వెళ్ళిద్ది. టిఫిన్ చేయండి గబానా ఇంకా వెళ్ళాలి అని డల్ గా అయితే చెప్పిద్ది. ఏం డల్ గా ఉన్నామంటే ఏం లేదు అని వెళ్ళిపోతా ఉండిద్ది. డల్ గా ఉన్నామని అడుగుతున్నాను కదా చెప్పాలి కదా అడుగుతుంటే ఒక పక్క అని అయితే కార్తీక్ అంటాడు. అదే ఈ రోజు ఇంట్లో అందరు కలిసిపోయారు కదా సీఈఓ పదవి గురించి సీఈఓ పోస్ట్ గురించి ఈ రోజు ఇంట్లో మాట్లాడుతున్నారు కదా ఏ గొడవలు రాకుండా అందరూ కలిసి ఉండాలని పూజ చేస్తుంటే అదే టెంకాయకి పు- పుచ్చొచ్చింది అందుకో అదే ఏదో భయంగా ఉంది దానివల్ల ఇట్టున్నాను అని చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు అటెందుకు భయపడుతున్నావు అదేముండదు పుచ్చి వచ్చిందంటే అన్ని పోయినట్టే అన్ని శనిద్రాలు పోయినట్టే అనేది అంటాడు. అప్పుడు దీపానిద్ది అదేదో మామూలుగా అందరూ అంటే కంగారు పడుకొని ఉంటారు కాబట్టి చెప్తారు కానీ తల్లిదండ్రులకు ఎంతో దూరంగా ఉన్న నాకు అలాంటి విషయాలు నాకు బాగా తెలుసు అది వస్తే చాలా నష్టం కలిగిద్ది అని అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు ఇప్పుడు నువ్వేంది జ్యోత్స్నాన్ని తలుచుకొని భయపడుతున్నావా? జ్యోత్స్నాన్ని అంతలా తలుచుకొని భయపడాల్సిన అవసరం ఏముందని అడుగుతాడు కార్తీక్ అయితే. అప్పుడు దీపాయి చెప్పిద్ది ఏం చెప్పిద్దంటే కొన్ని అంటే కొంతమంది కొన్ని కుక్కలు మన చేతికి అన్నం పెట్టిన వాటిని అన్నం పెట్టిన చేతిని అలా కరుస్తాయి. అన్నం పెట్టిన చేతిని కరిచినా పర్లేదు మరి వెనకాల నుంచి గుంట నక్కల్లాగా వస్తాయి అదిగా ఇదేనే పర్లేదు మళ్ళా చంటి బిడ్డలను కూడా మార్చేసాయి. ఇప్పుడు గుంట నక్కలు కుక్కలు ఆ ఇంట్లో ఉన్నాయి అని అయితే చెప్పిద్ది దీప అయితే. అందుకే నాకు భయంగా ఉందని చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు అప్పుడున్న రోజులు వేరు దీప ఇప్పుడున్నవి వేరు. ఇప్పుడు మనం మొహాన్ని చూసి పైన నవ్వుని చూసి నమ్మట్లా. వాళ్ళ మొహంలో నవ్వుండి వెనకాల కుట్రుండొచ్చు. మన మొహాల్లో నవ్వుండి వెనకాల బాధలున్నాయి. మనందరికీ ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు భయపడొద్దు అని అయితే దీపక్ అయితే చెప్తాడు. కానీ దీప అయితే కంగారు పడతానే ఉండిద్ది. చాలా కంగారు పడతానే ఉండిద్ది. ఇంకప్పుడే కార్తీక్ నువ్వు కూడా తినుండవులే అని నోట్లో పెడతా ఉంటాడు. అప్పుడే కార్తీక్ అంటాడు నా చేతిలో నుంచి ఏ అవకాశం జారినా గానీ నా బాధ్యత నువ్వు తీసుకోమని అయితే కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడు దీప అనిద్ది ఇది ఏ అర్థంతో అంటున్నావు బావా అని అయితే అడిగిద్ది. ఏ అర్థం లేదు నీ చేతులటి ఇప్పుడు నా చేతిలో నుంచి నీ చేతికి వచ్చింది ఏదైనా అవకాశం అప్పుడు ఇద్దరం గెలిచినట్టే కదా. అప్పుడు ఏముంది చెప్పు ఇద్దరం గెలిచినట్టే నువ్వు భయపడబాకు అని అయితే ఇంకా చెప్పి దీపక్ అయితే ధైర్యం చెప్పి ఇంకా అక్కడికైతే బయలుదేరుతారు. ఇంకా శివనారాయణ ఇంటికి అయితే క్లోజప్ అయితే తీసుకొస్తారు. ఇంకా అక్కడైతే దశరథ్ అయితే పేపర్ అదే ఫైల్స్ ఉంటాయి కదా కంపెనీకి సంబంధించి అవి చదువుతా ఉంటాడు. ఇంకా అప్పుడే వెనకాల పారిజాతం ఇంకా జ్యోత్స్న అయితే వస్తా ఉంటారు. అప్పుడే పారిజాతం దశరథ్ను చూసి చూడు ఇలా రాత్రి ఎట్టో ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. నా కారణం అన్నావు పర్లేదు. ఇప్పుడు మీ నాన్న కూర్చో అన్నాడు. కాలు పట్టుకొని
నన్ను క్షమించరా అని బతిమలాడుకొని ఎట్టో ఒకటి ఒప్పించుకో. ఇప్పుడు మీ నాన్న ఒప్పుకున్నాడంటే కనీసం మనకు కొంచెమన్నా ఛాన్స్ ఉండడానికి ఛాన్స్ ఉండిద్దని చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, నాకంత అవసరం లేదు. నేను ఒప్పియాల్సిన అవసరం నాకు లేదు. నా విషయం నాకు తెలుసు. నేను ఒప్పించుకుంటానయితే ఎళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే పారిజాతం అనుకునేది రాత్రి నా తప్పని నన్ను ఎత్తి పొడుస్తున్నావు కదా! ఇప్పుడు చూద్దాం నువ్వెంత మాత్రం నీకు పోటు చేస్తావో, పొడి చేస్తావు అని అనుకుంటా ఉంది మనసులో మాత్రం. అప్పుడు అదే జ్యోత్స్న వాళ్ళ నాన్న దగ్గరికి దసరా దగ్గరికొచ్చి అడిగిద్ది. ఇప్పుడు నేనేనా నీకు ఇంకొకరు కూతురు ఎవరన్నా ఉన్నారా అనేది అడిగిద్ది. అదేందలా అడుగుతున్నావు అడుగుతున్నావు అని దశరథ అంటాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నాన్న అనైతే ముందర డాడీ అని మొదలైతే అడిగిద్ది జ్యోత్స్న మాత్రం. అప్పుడు దశరథ చెప్తాడు నాకు ఒకటే భార్య, ఒకటే కూతురు అని అయితే చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న అడిగిద్ది ఇప్పుడు నీ ఆస్తికి నీ కూతురే కదా ఆస్తి పరురాలు. నీ వారసత్వానికి కూడా నీ కూతురే కదా వారసత్వాన్ని మళ్ళా పంచుకునేది అనేసి చెప్పిద్ది. ఇప్పుడు దశరథ్ చెప్తాడు అవును నిజమే అనేది చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న అడిగిద్ది అలాంటప్పుడు CEO పదవి కూడా నాదే కదా అని అయితే అడిగిద్ది. అప్పుడు దశరథ్ చెప్తాడు ఏం చెప్తాడంటే ఇప్పుడు ఈ ఆస్తి అంటావా ఈ ఆస్తిని కనుక నువ్వు పోగొట్టావంటే రోడ్డున పడేది నేను ఒక్కడినే. కానీ కంపెనీ ఆపదల్లోకి నెట్టావే అనుకో చాలా మంది అంటే చాలా మంది వర్కర్ల జీవితమే ఫినిష్ అయిపోయిద్ది అని అయితే చెప్తాడు. కాబట్టి CEO పదవిని నీకు ఇవ్వలేనని అయితే చెప్తాడు. ఇంకా జ్యోత్స్న అయితే బతిమలాడుకుంటా ఉంటుంది. కానీ కుదరదు అవకాశమే లేదు అనేది దశరథ్ అయితే చెప్తాడు. ఇంకప్పుడే శివనారాయణ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇంకప్పుడే శివనారాయణ సుమిత్ర అయితే వస్తారు. ఇంకప్పుడు శివనారాయణ అడుగుతాడు ఏంది ఎంతలా బతిమలాడుకుంటున్నావు అని అడుగుతాడు దశరథని బతిమలాడుకుంది నీ కూతురు అని అయితే అడుగుతాడు. అప్పుడు దశరథ్ చెప్తాడు CEO పదవి కావాలని జ్యోత్స్న బతిమలాడుకుంటది నాన్న అని అయితే చెప్తాడు. అప్పుడు శివనారాయణ అంటాడు CEO పదవి గురించి నువ్వు నేను ఇంకెవరో కాదు నిర్ణయాలు తీసుకోవాల్సింది బోర్డు మెంబర్స్ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఒక సమర్థవంతమైన పర్సన్ ని నిర్ణయం తీసుకుంటారని చెప్తాడు. అప్పుడు కార్తీక్ అనిపిస్తాడు. ఇంకా అర్హత కలిగిన వాళ్ళని కూడా తీసుకుంటారు అని అయితే అప్పుడు చెప్తాడు. అప్పుడు దీప అయితే ఎంట్రీ ఇచ్చిద్ది. ఇంకప్పుడైతే మేమైతే నీకు సపోర్ట్ చేయలేము. ఒకవేళ బోర్డు మెంబర్స్ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అని అయితే అంటారు. అప్పుడు పారిజాతం అనిద్ది ఎప్పుడు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి నిర్ణయం తీసుకునే హక్కు లేదా అనేది చెప్పేది. అప్పుడు శివనారాయణ అంటాడు నోర్మై అనేది అంటాడు. అప్పుడు శివనారాయణ అప్పుడు పారిజాతం అనిద్ది నా గురించి కాదండి సుమిత్ర గురించి ఇంటికి దీపం సుమిత్ర. కనీసం సుమిత్రకి కంపెనీ వాటిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేదా అని అయితే అని చెప్పింది. అప్పుడు సుమిత్ర వద్దు అని పోతుంటే పారిజాతమే అవకాశం ఉంది నీకు గమ్మునుండు అని అయితే చెప్పిద్ది. ఇంకప్పుడే శివనారాయణకి కూడా కొంచెం అది కరెక్టే అనిపించి కానీ సరే సుమిత్ర అనేది చెప్పంటే నిర్ణయం. సుమిత్ర నా కూతురు గురించి ఎంతో బాగా ఆలోచించి చెప్తున్నాను అనే లోపే వీళ్ళిద్దరు అయితే నా గురించి జ్యోత్స్న గురించి అంటే నా గురించి నా గురించి చెప్పు మమ్మీ అనేది అంటా ఉండిద్ది. ఇంక పారిజాతం అయితే నాకు తెలిసి నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావు అని అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే సుమిత్ర అయితే ఒకే ఒక్క నిర్ణయం అప్పుడు చెప్పిద్ది నాకు ఒక మంచి నిర్ణయం అయితే ఉంది. నా కూతురు గురించి మంచి కోరిక ఉంది. మంచి అభిప్రాయం ఉంది. అదేంటంటే నా కూతురు భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకుంటాను అని చెప్తా ఉండిద్ది. అప్పుడు చెప్పిద్ది ఆలస్యం అమృతం విషయం అనేది పారిజాతం అయితే చెప్పిద్ది. తొందరగా చెప్పమని చెప్పిద్ది. ఇప్పుడు సుమిత్ర అనిద్ది నా కూతురికి పెళ్లి చేద్దాం అనేది అనుకుంటున్నాను అనేది చెప్పింది. ఇంక అందరికైతే దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ దీపక్ అయితే ఒక మంచి క్లోజప్ అయితే వేస్తాడు. ఇంక ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ పెట్టడానికి నాకు చాలా అంటే చాలా ఆలస్యం అయింది. ఎందుకంటే నాకు బాగలేక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి నాకు పెట్టలేకపోయాను ఏమనుకోవద్దు. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మంది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.